జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న, జర్నలిస్ట్. బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది వరంగల్ నుండి. సో మరి పురపోరులో కారు జోరులో కారు దూసుకుపోతుందా, కమలం వికసిస్తుందా, హస్తం అభయమిస్తుందా, ఈ మూడు పార్టీలు వరంగల్ నుండి ఏది గెలవబోతుంది అనేది మనం సుధీర్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. జీటీవీ ప్రేక్షకులందరికీ మీతో పాటుగా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఎలా కొనసాగుతుంది మీ ప్రచారం? బాగుంది. ఎన్ని నియోజకవర్గాల వరకు? 7 నియోజకవర్గాలు చుట్టొచ్చిన. ఇంకా నెక్స్ట్ కొన్ని మండలాలు కొంచెం పేజర్ రిలీజ్ పోయినాయి, అవి కూడా పోతాయి. సో అంటే మీకు బీఆర్ఎస్ గెలుస్తుంది తప్పకుండా. తప్పకుండా, ఎందుకంటే ప్రజల స్వీయ అనుభవం లోపల తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క టేస్ట్ చూసిండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క టేస్ట్ చూస్తున్నారు కాబట్టి విపరీతంగా ఉన్నది. అది వ్యతిరేకత ఉన్నది ఇప్పుడున్న ప్రభుత్వం మీద. నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లా చూడలే. ఈ 30 సంవత్సరాల లోపల 3 నెలల లోపల ప్రభుత్వం మీద విరక్తి రావడం ఇదే మొదటిసారి. కేసీఆర్తో మీకు 2001 నుండి కూడా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. సో ఇంతటి అనుబంధంలో ఉద్యమంలో కూడా పాల్గొన్నారు మీరు. సో ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి అని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? అభివృద్ధి కార్యక్రమం ఒకటి కాదు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితిగా రూపొందిన తర్వాత మేము ఆనాడు ఉద్యమంలోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ అది తెలంగాణ రాష్ట్ర సమితినే ఉండే. 2001లో వచ్చినాము. అనేక ఉద్యమాలలో అనేక కేసులు, పోలీస్ కేసులు అయినాయి. అదేవిధంగా 3 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. ఇవన్నీ జరిగినా కూడా మాకు ఉత్సాహం ఉండే. ఆ ఉత్సాహం ఇప్పుడు కనపడతా ఉంది మళ్ళీ ప్రజలల్లో. తిరిగి నాకు టికెట్ వచ్చిన తర్వాత ప్రజల లోపల, అంటే యువత లోపల, ముఖ్యంగా ఉద్యమకారుల లోపల అసలు జోష్ బాగా వచ్చింది. రక్తం ఉడుకుతుంది వాళ్ళకు. నేను అనుకుంటా ఉన్నా అమరులైన వాళ్ళ ఆత్మలు కూడా ఘోషిస్తాయేమని. అవన్నిటి యొక్క కలగలిపే ఇవాళ ఉధృతం అయిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేసేదాకా వచ్చారు. ప్రజలు ఇవాళ ఉండేటువంటి అనేక పథకాలను మోసపోయినాం అనేటువంటి భావం కలిగింది. ఆ మోసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఓకే. సో అయితే యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకి చాలా వరకు అనేక పథకాలు తీసుకొచ్చింది అసలు. సో ఎన్నో కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, లేదంటే కనుక బీసీ బంద్ అని చెప్పేసి అని ప్రతి ఒక్కటి తీసుకొచ్చింది. కానీ ఇన్ని పథకాలు తీసుకొచ్చినా అంటే ప్రజలు ఏంటి, అసలు పార్టీని వాడదాం అనుకున్నారా? ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒకటి ఏమైందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. హామీలు కొత్త హామీలు కాదు, ఉన్న వాటికే పెంచి ఇచ్చింది. ఎట్లాగా అది వస్తుంది కదా, ఇంకా కొంత పెంచుతానని చెప్తా ఉన్నారు కాబట్టి పెంచితే నాకేమైనా లాభం జరుగుతాం అనేటువంటి ఆలోచనతో ప్రజలు వస్తారు. 2500 మహిళలకు ఇస్తామన్నారు. చూసుకుంటారు. ఇద్దరు ముగ్గురు ఉన్న మహిళలు ఆ కుటుంబంలో లెక్క చూసుకున్నారు. లెక్క చూసుకునేసరికి 7500 ముగ్గురం ఉన్నాం కదా, ముగ్గురు మహిళలు 7500 వస్తాయి, నెలకు పెన్షన్గా పడతాయి, జీతం పడ్డట్టు పడతాయి అంటే ఎవరైనా ఆశపడతారు కదా. ఆశలు ప్రలోభాలకు గురి చేసి ఇవాళ మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చింది. వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు పోయినాయి, 420 హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలు తుంగలు దొక్కిండ్రు. అవి తొక్కడమే కాకుండా మీ పైపెచ్చు తిట్లు పరిష్కారం కాదు కదా. మన ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినప్పుడు అది నెరవేర్చాలో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు కనుక అంటే మనకి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అత్యధికంగా సీట్లు, ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ వస్తాయి ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే తెలంగాణలో బౌన్స్ అయిపోయింది. ప్రజలు వ్యతిరేక భావం వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలా, పార్లమెంట్కి ఎన్నికలు జరిగినప్పుడు ఒక ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దేశం సౌభాగ్యంగా ఉన్నదా లేదా, దేశ ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరిచినమా లేదా, లేకపోతే దేశంలో మనం ఇవాళ నిరుద్యోగ సమస్య లేకుండా చేసినామా, ఆకలిలో ఎంతవరకు తీసుకుపోయినాం, ఆకలి సూచి లోపల, అభివృద్ధి సూచి లోపల భారతదేశాన్ని ఏ స్థానంలో ఉంచినాం అనేటువంటి అనేకమైన ముఖ్యాంశాలు ఉంటాయి. అవన్నిట్లో కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎంతసేపు చెప్తారు, చెప్పినే చెప్పుడు తప్పు కదా. కాబట్టి ఇవన్నీ కాదు అనేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దిక్కు అనేటువంటి ఆలోచన వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చాలామంది అక్కడ ఉన్నారు అని చెప్పేసి మొన్న కేసీఆర్ గారు అనడం జరిగింది కదా. లీడర్లు పోతారు, లీడర్లు కాంగ్రెస్ పార్టీ వైపు పోతారు, బీజేపీ కూడా పోతారు. ఇక్కడ నిలబడి 2 అభ్యర్థులు వాళ్ళే కదా. కడియం కావ్య, కడియం శ్రీహరి బిడ్డ. కడియం కావ్యకి అండ్ల సభ్యత్వం లేదు, నా ఇండ్ల సభ్యత్వం లేదు, బీఆర్ఎస్లో లేదు, కాంగ్రెస్లో లేదు సభ్యత్వం. కడియం శ్రీహరి ముఖాన్ని పెట్టుకొని అనుకుంటే చిలుక పలుకులు పలుకుతున్నాను. ఆమె బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి వాళ్ళు వచ్చిన వాళ్ళే. ఈ ఆరూరు రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటికి పోయింది కదా. వీళ్ళిద్దరు కూడా ద్రోహ చింతన ఉన్నటువంటి వ్యక్తులు. అధికారాన్ని వాళ్ళు చేజార్చుకోదలుచుకోలేదు. అధికారం ఎక్కడుంటే అక్కడ పోదామనేటువంటి, ప్యాకేజీలో ఎక్కడుంటే అక్కడ పోదామనే ఆలోచన.
కడియం శ్రీహరి గారే తయారు చేసిండు ఈయనను. ఆరూరు రమేష్ని తయారు చేసిన ఒక కడియం కావ్యం ఆయన కూతురు, ఆరూరు రమేశం ఆయన శిష్యుడు. వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు అవాకులు చెవాకులు వేలుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే అలా వాస్తవం ఎంత ఉన్నదో ప్రజలు కూడా గ్రహిస్తారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఈయనను అన్ని కబ్జాలు భూ కబ్జాలు చేసిండు, భూ ఆక్రమణలు చేసిండు, ఈయన కోటి వేద్దని ఆమె అంటది. ఆయన ఏమంటాడు, ఈమె కరెక్ట్ కాదు, వీళ్ళు పార్టీ మారిండ్రు, వీళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆయన భూ కబ్జాలు చేసిండు అంటే ఆరూరి రమేష్కి వేస్తే మళ్ళీ భూ కబ్జాలు అదని చెప్పేసి అని విమర్శలు కడియం కావ్య చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ముస్లిం అతన్ని పెళ్లి చేసుకుంది కడియం కావ్య. ఈ విధంగా పెళ్లి చేసుకుంటూ తప్పనడానికి లేదు, ఎందుకంటే పెళ్లి ఎవరైనా చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, విదేశీని కూడా చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ దాన్ని తప్పు ఆలోచన తీసుకురావడం, పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి, కడియం కావ్య నజీరుద్దీన్ని చేసుకున్నది. కడియం కావ్య నజీర్ కడియం అది ఉంటుందా, ఆదా ముర్దార్ ఆదా అలా అయిపోయింది. అలా అయిపోయి వాళ్ళు ఏం చేసినంటే ముస్లిమ్స్ని కూడా మోసం చేసింది. ముస్లిం విధానం పాటిస్తే ముస్లిం విధానం మాత్రం, ఇస్లాం విధానం పాటించాలి. అది కూడా రాకుండా రెండింటిని దెబ్బతీసింది కాబట్టి వాళ్ళకి అలా హక్కు లేదు అసలు. ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఓటు అడిగే హక్కు కూడా లేదు. కారణం ఏంటిదంటే ఎయిర్పోర్ట్ ఉండే ఇక్కడ 1930లో ఎయిర్పోర్ట్ ఉండే ఇక్కడ, అంటే స్వాతంత్రానికి ముందు, అంటే 90 పైన సంవత్సరాలు, అంటే 1930 అంటే అదొక 70, ఇది ఒక 96 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉండే మామూలు ఎయిర్పోర్ట్. అది 1875 ఎకర్స్ తోటి ఉండేది. ఆ ల్యాండ్ లేదు ఇవాళ. ఆ ల్యాండ్ ఎటు పోయిందంటే ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత వివిధ ఆఫీసులకు ఇచ్చిండ్రు, కబ్జాలకు గురి అయిపోయింది, అన్ని రకరకాలు అయిపోయింది. అది లేదు భూమి. తర్వాత పోతే ఇప్పుడు ఏదో ఉడాన్ పెడతామంటారు, ఆపద మొక్కులు ఇవన్నీ ఎలక్షన్స్లో వచ్చినాయి కాబట్టి ఆపద మొక్కులు మొక్కుతారు. ఆ మొక్కులలో భాగంగానే ఇది ఇవాళ ఉడాన్ అని పెడతామంటారు. మేము దాన్ని ఒప్పుకోం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని పునరుద్ధరించాలి. కొత్త ఎయిర్పోర్ట్ మేము అడగడం లేదు. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వరు? కాకుండా వీళ్ళిద్దరు ఏం చేసినంటే కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అది. 2008లో యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 30 సంవత్సరాల వరకు 150 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టామని జీఎంఆర్ తోటి, గ్రంథి మల్లికార్జునరావు ఎయిర్పోర్ట్ ఆఫ్ ది శంషాబాద్ ఉన్న దాంతో అగ్రిమెంట్ చేశాం. తప్పు కదా అది? 30 సంవత్సరాలు పెట్టామంటే, అంటే 2038 వరకు రాదు. మోడీ ప్రభుత్వం 2022 లోపల ఇంకొక 30 సంవత్సరాలు పెంచింది, 68 వరకు రాదు, 2068 వరకు. ఆ కండిషన్ ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోవడం వల్ల ఇక్కడ అనేక పరిశ్రమలు రాకుండా పోతాయి. ఇవాళ ఉన్న పరిశ్రమలు, పాత పరిశ్రమలు ఎట్లా పోయినాయి, యాజంజాయి మిల్లు పోయింది. ఆ రోజు ఎక్స్పోర్ట్ చేయడం కోసం పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ ఇది, బ్రిటన్కి ఎక్స్పోర్ట్ చేసేది. అంటే ఆజంజాయి మిల్లులో తయారయ్యేటువంటి వస్త్రాలు కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్లో తయారయ్యేటువంటి పేపర్ కావచ్చు, బ్రిటన్కి లండన్కి ఎక్స్పోర్ట్ అయ్యేది. ఆ ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోయింది ఇవాళ. తర్వాత ఇక్కడ ఈ వరంగల్లో ఉండేటువంటి అనేక పరిశ్రమలు ఉండేది. లెదర్ ఇండస్ట్రీ ఉండేది దేశాయిపేటలో, అది కొలాప్స్ అయిపోయింది. లెదర్ మార్కెట్ మండి బజార్ ఉండేది, అది లేదు ఇవాళ. లెదర్ మార్కెట్ లేదు, లెదర్ ఇండస్ట్రీ లేదు. రంగశాయిపేటలో హస్తకళలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉండేది, అది కొలాప్స్ అయింది. ఈ కొత్తవాడలో దర్రీస్ ఉంటాయి, అంటే చేనేత వస్త్ర కళాకారులు చేసేటువంటి ఒక దర్రీస్, అంటే ఈ జంపకానాలు తయారు చేసేటువంటి, అంటే జిఐ ట్యాగ్ ఉండేది దానికి. ఉదాహరణకు జిఐ ట్యాగ్ ఉండేటువంటిది అంటే మనం డార్జిలింగ్ టీ అంటాం, డార్జిలింగ్ టీ జిఐ ట్యాగ్. టీ అంతటా దొరుకుతుంది కానీ డార్జిలింగ్ టీ డిఫరెంట్. అట్లనే దర్రీస్ కూడా జిఐ ట్యాగ్ ఉండే, అది పోయింది ఇవాళ. అదే కాకుండా ఇవాళ రావాల్సిన ఎయిర్పోర్ట్ కనుక ఉండేది, ఒక్కసారి వరంగల్ చిత్రపటంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నదని ఒకసారి చూస్తే వరంగల్ చిత్రపటమే మారిపోతుంది. దాని అభివృద్ధి యొక్క బాటలు బాగా స్పీడ్గా పోతాయి. ఉదాహరణకు ఇక్కడ ఉండేటువంటి ఆనాడు ఆజాంజాయి మిల్లు ఓడగొడితే కేసీఆర్ గారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టింది. దానికి ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని వచ్చినా కానీ ఇంకా చాలా రావాలి విస్తృతంగా. ఇంటర్నేషనల్కి రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి ఇక్కడ. ఇంటర్నేషనల్గా ఉండేయాలంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క ఐటీ కంపెనీలు కూడా అనేకంగా రావాల్సి ఉండే. అంటే ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపల్సరీగా ఉండాలి. నేను కూడా అనుకున్నాను నిజంగానే 150 కిలోమీటర్ల పరిధి లోపల ఉండవచ్చు అని అనుకుంటే, కన్నూరు అండ్ కోజికోడ్ ఆఫ్ కేరళలో ఉన్నటువంటి యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 99 కిలోమీటర్లే. ఇక్కడ 150 కిలోమీటర్ల పరిధిలో పెట్టాలంటే 120 కిలోమీటర్లు ఒకటి ఏరియాలే. మరి ఇక్కడ పెట్టకపోవడం అనేది తప్పు. అది ఒక్కటే కాదు, విభజనల హామీలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, తర్వాత పోతే మన గిరిజన యూనివర్సిటీ కానీ, ఈ మూడు కూడా విభజన యాక్ట్లో పెట్టిండ్రు. విభజన చట్టంలో యాక్ట్లో పెట్టింది, అమలు కాకపోతే ఏది అమలు అవుతుంది? కాలేదు. అది కాకుండా ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ అని ఒకటి పెట్టిండ్రు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండే ఇంతకుముందు. ఆ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసి నీతి ఆయోగ్ పెట్టి, నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది 25,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎందుకంటే
ఇక్కడ ఉండేటువంటి ఒక మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వండి, 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చే కార్యక్రమం ఉన్నది, వాళ్ళు బాగా చేసింది ఇవ్వాలని రికమెండ్ చేస్తే కూడా దానికి పత్తలేదు. అంటే ప్లానింగ్ కమిషన్ చేస్తే తప్పులు లేవు, అది దానికి ఏముండదు. అంటే నీతి ఆయోగ్ చేస్తే ఇవాళ నీతి ఆయోగ్ పేరు మారింది అనుకోండి, అట్లాంటి అన్నీ చేసినా అనేకంగా తుంగలు దొక్కినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి పార్లమెంట్లో ఇక్కడ బలంగా ఉండాలి, ఇక్కడ దళమై మాట్లాడాలి, ఇక్కడ గలమై మాట్లాడాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకున్నది అంటే, మేము తెలంగాణ ప్రజల గుండెలలోకి వెళ్ళి వచ్చినాం కదా, తెలంగాణ ప్రాంత అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో జరిగే అన్నిటి వాటి మీద మాట్లాడతాం. వాళ్ళకు ఇప్పుడు బీజేపీ పార్టీకి 28 రాష్ట్రాలలో ఇదొక రాష్ట్రం, తెలంగాణ ఒక రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ కూడా 28 రాష్ట్రాల్లో ఇదొక రాష్ట్రం, కానీ మాకు ఏకైక రాష్ట్రం, మా గుండె చప్పుడు అది. కాబట్టి తప్పకుండా మేము మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మా గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఈ ప్రాంత ప్రజల పక్షం మేము చూపెట్టాల్సినటువంటి ఉంటుంది. అందుకే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలంటే ఎక్కువ ప్రేమ. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులు చాలామంది కూడా అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు కేసీఆర్ గారు అని చెప్పేసి అని ఒక విమర్శ ఉంది. రేపు మీరు కనుక లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే సో దేని మీద ముందు మీ కార్యాచరణ ఉండబోతుందంటారు? నిరుద్యోగ సమస్యకు కేసీఆర్ కారణం కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ గారే ఇచ్చింది. ఫాల్స్ ప్రాపగాండా జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం కేసీఆర్ మాట్లాడినట్టే వస్తుంది, కానీ ముందు కట్ చేసిండ్రు అది. అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కొంతమంది అమరులైనరు, అమరుల కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చుకోవాలి, ఇంటికి ఒక ఉద్యోగం అంటే. ఇంటికి ఒక ఉద్యోగం అంటే తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల ఇండ్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం అంటే ప్రతి ఇల్లు ఒక ఆఫీస్ కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి కెపాసిటీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. ప్రైవేట్ రంగంలో 16-17 లక్షల కంపెనీల యొక్క యాజమాన్యాలను తీసుకొని వచ్చింది ఇక్కడికి. అనేకంగా కేటీఆర్ గారి కృషి వల్ల ఇవాళ అర్బనైజింగ్లో హైదరాబాద్కు వచ్చినటువంటి అనేక కంపెనీలు మనం చూస్తాం, ఐటీ కంపెనీలు. కేటీఆర్ లేకపోతే రావు, ఈ ముఖ్యమంత్రి ఉంటే రావు కదా. మనం పోయి మాట్లాడిన దావోస్లో అంటే రావద్దు అని చెప్పడం కోసం చేసినటువంటి పని. అంటే తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 నెలల్లో మేము 10 సంవత్సరాలుగా బిల్డప్ చేసుకున్నటువంటిది 3 నెలల్లో ఎంత విధ్వంసం అయిందో చూస్తూ ఉన్నాం. నీళ్లు లేవు, కరెంటు లేదు, తర్వాత పోతే మంచినీరు రాదు, తర్వాత అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు కావు, రైతు బంధు లేదు, రైతు బీమా ఏమంటే ప్రీమియం మేము ఆగస్టులో కట్టిన కాబట్టి వస్తాయి కావచ్చు, తర్వాత కట్టే దిక్కుంటుందో ఉండదో కూడా తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో మేము అనేక పాలనా వ్యవస్థ లోపల అనేకమైనటువంటి జిల్లాలను ఏర్పాటు చేసింది. 33 జిల్లాలు అయినాయి. ఆ జిల్లాలను తీసేస్తాం మేము. మీ లోగోలో ఉన్నటువంటి కాకతీయ తోరణం తీసేస్తాం, చార్మినార్ తీసేస్తాం. ఇవన్నీ రాచరిక పద్ధతులు అని చెప్తారు. బీసీ రాజులు వాళ్ళు, కాకతీయ సామ్రాజ్యంలో నడిపించిన వాళ్ళు బీసీ రాజులు. అంటే బీసీల పేర్లు ఉండదాడ, అది రాచరికానికి చిహ్నం కాదు. కాకతీయ కళాధారణము మన ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా అదే తీసుకున్నారు లోగోలో. కాబట్టి దానికి చరిత్ర ఉన్నది. వీళ్ళు మాట్లాడితే మాటలు కాదు, అది లెక్క. సో అయితే మారేపల్లి సుధీర్ కుమార్ గారు 2001 నుండి కూడా బీఆర్ఎస్ పార్టీతోటే నడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో కడియం కావ్య, అటు చూస్తేనేమో ఆరూరి రమేష్. వాళ్ళిద్దరికి ఉద్యమానికి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తులు బీఆర్ఎస్లకు వచ్చిండ్రు, వచ్చిన వాళ్ళు మళ్ళీ పోతూనే ఉన్నారు, ఏక పార్టీలో ఉన్నారు. అంతకుముందు కడియం కావ్య ఏమన్నారంటే, సో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు గాలికి కొట్టుకపోతుంది అని చెప్పేసి అన్నారు. అదొక పిల్లగాలిలాగా వచ్చిపోతుంది అని చెప్పింది కాంగ్రెస్. అదే అంటే ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి కడియం కావ్య, సో రేపు ఎలక్షన్స్లో మీకు గట్టి పోటీ ఇచ్చేది ఆరూరి రమేష్ అంటారా, ఈ కడియం కావ్య అంటారా? కడియం కావ్య డమ్మీ క్యాండిడేట్, ఆమెకు అసలు క్యాండిడేటే కాదు. కడియం శ్రీహరి ముఖం పెట్టుకొని వస్తారు. అసలు ఇవి రెండింటి సృష్టి కడియం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాయి కదా. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీ ఆరూరి రమేష్ ఆయన శిష్యుడు, ఆయన చెప్పిండు 2 రోజులు కార్లలో తిప్పుకొని తిరిగి అరే నువ్వు బీజేపీలో చేరరా, నీ బీజేపీలో నువ్వు టికెట్ తెచ్చుకోరా, అది ఇది అని ఆయన నువ్వు కొలిపితే ఆయన పోయి బీజేపీలో చేరిండు. ఈయన బీఆర్ఎస్ టికెట్ తీసుకొని అది వాపస్ చేసిండు. అక్కడ కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నాడు కదా. కాంగ్రెస్లో కూడా ప్యాకేజీ మాట్లాడుకున్నాకనే ఇట్లా జరిగినాయి. మేము ఏమంటున్నామంటే, నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీ కన్నా మారు, కానీ ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్యేగిరి ఉన్నచుడు అది రాజీనామా చేయకుండా వచ్చుడు. నీతికి అనైతికతకు రాజకీయ వ్యవస్థకే ఇంతవరకు మాయని మచ్చ అయింది ఇవాళ. ఆ మాయని మచ్చ ఏదైతే ఉన్నదో కడియం శ్రీహరి ఇవాళ మూట కట్టుకున్నాడు. భారత రాజకీయ వ్యవస్థలనే ఇటువంటిది ఎక్కడ జరగలే. జరిగిందంటే కడియం శ్రీహరి గారే. కాబట్టి కడియం శ్రీహరి గారు ఫస్ట్ రాజీనామా చేయాలి. నేను మారవానం పోతామని గంట పుత్తలు అట్నే ఉంచుకుంటా అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి వారు ఆలోచన చేసుకోవాలి, వాళ్ళ నైతికతకు వాళ్ళనే వదిలిపెడుతున్నారు. ఆరూరి రమేష్ గారు ఏంటంటే తెలుసు, అదే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు. ఆయన చెప్పిండు కాబట్టి
వాళ్ళకి తెలుస్తుంది, లోగుట్టు పెరుమాళ్ళకి అంటే ఎరక. చెప్పే వెళ్ళాము మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పే వెళ్ళాము, ఎలాంటి కాంట్రవర్సీతో మేము బయటికి రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కూడా జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా నేనే గెలవబోతున్నాను అని చెప్పేసి అని గట్టిగా చెప్తున్నారు. ఎవరు చెప్తారు? ఆర్ఆర్ రమేష్ గారు. నేను బీజేపీ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు అసలు. ఎందుకంటే గత 2 సార్లు కూడా మోడీ ప్రభుత్వం ఉన్నది కదా. మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? లేకపోతే రైతులకు ఏమన్నా చేసిందా? కార్మికులకు ఏమన్నా చేసిందా? లేకపోతే నిరుద్యోగులకు ఏమన్నా చేసిందా? ఉద్యోగ రంగంలో ఏమన్నా చేసిందా? ఏది చేయకుండా మాట్లాడితే విద్యార్థులకు ఏమన్నా చేసిందా? ఏది చేయనటువంటి ప్రభుత్వము ఏదీ చేయలేదు. ప్రజాస్వామ్యం లోపల పార్లమెంటుకు ఓట్లు జరుగుతాయి, ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఆ దేశ ప్రజల యొక్క స్థితిగతులలో మార్పు రావాలి, ఆ దేశ ప్రజలకు చౌకగా దొరకాలి అన్ని నిత్యావసర వస్తువులు. ఇలా నిత్యావసర వస్తువులు చూసంటే ఘోరమైనటువంటి రేట్ల పెరుగుదల ఉన్నది. జిఎస్టీ వేసి సామాన్యులు కడతారు కదా పన్ను. అతి సామాన్యులు 66% పన్నులు ట్యాక్స్ కట్టేది భారతీయ ప్రజానీకం. అందులో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, రకరకాల విభిన్న మతాలు ఉంటాయి. కానీ వాళ్ళందరి మీద భారం మోపింది మాత్రం మోదీ ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం అంటే కార్పొరేట్ వ్యవస్థకి ఎక్కువ పనిచేస్తుంది. ఉదాహరణకు 4% పన్నులు మాత్రం కట్టేది ఎవరంటే అదాని, అంబానీ లాంటి 4% కడతారు. 66% ఇది కట్టేదంతా ప్రజలే. తర్వాత సామాన్య ప్రజానీకం కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అది కార్పొరేట్ వ్యవస్థలో కట్టరు. అదేవిధంగా బేరగాళ్ళు ఉంటారు, గుజరాత్ బేరగాళ్ళు ఉన్నారు. వాళ్ళు బ్యాంకులలో ఎగ్గొడితే ఆ పైసలకు అంతా కట్టిందంతా హామీ ఇచ్చి పూచికత్తు ఇచ్చిందంతా కేంద్ర ప్రభుత్వం. పేద ప్రజల డబ్బు కదా అది, అట్లా ఇవ్వకూడదు కదా ఒక్క రాష్ట్రానికి. అందుకే అనిపిస్తుంది నాకు మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి, గుజరాత్కు ప్రధానమంత్రి అర్థం కాదు. ఈయన అంటాడు, మన ముఖ్యమంత్రి అంటాడు, నేను గుజరాత్ మోడల్ తీసుకొస్తాను. తెలంగాణ మోడలే ఆదర్శం కదా. 10 అవార్డులు తీసుకున్నది ఏది గ్రామీణ ఇదే పల్లె ప్రగతిలా. ఇవాళ తీసుకున్న 10 అవార్డులు బీడీలు ప్రకటిస్తే 10కి 10 తెలంగాణకు వచ్చినాయి. ఇట్లయితే కలవదని 20 ప్రకటించింది, 19 వచ్చినాయి. ఒకటి వేరే సౌత్లో వేరే రాష్ట్రానికి ఏదో అనుకో పోయింది. అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండి ఒక దార్శనికమైనటువంటి ప్రభుత్వం ప్రజలను కేంద్రకంగా చేసుకొని జనరంజక పాలన అందించినటువంటి వ్యవస్థ ఆనాడు ఉండే, ఇవాళ అది కరువైంది. ఆ పాలనకు గాడి తప్పింది, అప్పుడు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఇక ఇవాళ ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అసలు 3 నెలలకే ముక్కులకు వచ్చింది ప్రజలకు. అప్పుడు మేము తప్పు చేసినాము అనేటువంటి గిల్టీ కాన్షియస్ వచ్చింది. సో ఇక్కడ అంటే కేసీఆర్ అంటే ఎన్నో వేల బుక్కులు చదివాను అని చెప్పేసి అని అంటారు. దాదాపుగా చాలా వరకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది అంటారు కేసీఆర్ గారికి. సో అదే తరహాలో మీరు 2001 నుండి కూడా మీరు అందులోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నారు కాబట్టి రేపు మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా రేపు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఈ రెండిట్లలో ఏ పార్టీ గెలవబోతుందంటారు? సంకీర్ణం వస్తుంది, సంకీర్ణం వస్తుంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి. ఎందుకంటే నార్త్లో చరిష్మా పోయింది మోడీకి. ఎన్నిసార్లు చెప్పుకొస్తామంటే దేవుని మాటలు, అవి మాటలు, ఈ మాటలు. అది ఆధ్యాత్మిక చింతన కదా సంబంధించింది. ఈ ఆది భౌతికంగా మీకేం మీకు ప్రధానమంత్రి ఓటేస్తారు, మీరు ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పాలి. ఆ ముఖం ఆ ఫేస్ తీసుకురావాలి. కానీ దేవుడు అందరికీ దేవుడే కదా. రాముడికుండే మంచి గుణాలు ఒక 16 షోడశ లక్షణాలు ఉన్నాయి. అందులో సత్యవాక్కు పరిపాలన, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతుడు, తర్వాత పోతే రామరాజ్య స్థాపన చేసి వీళ్ళకున్నాయి అనండి అవి. ఇవాళ అభ్యర్థిని ఇక్కడ పెట్టిండ్రు. ఈ క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ ఉన్నదా చెప్పండి? అసలు రాముడు ఇటువంటి క్యాండిడేట్ని పెడతారా చెప్పండి? కాబట్టి ఇవాళ దేవుడిని అవమానపరిచే విధంగా చేసేది బీజేపీ. దేవుడికి ఉండే మంచి గుణాలను చెడగొడతారు. మీ ప్రభుత్వ పాలన లోపల గిది కాదు కదా. మీరు మంచిగా పూజ చేసుకోవద్దని. భారతదేశం అంటేనే విభిన్న జాతులు ఉంటాయి, విభిన్న మతాలు ఉంటాయి, విభిన్న సంస్కృతులు ఉంటాయి, విభిన్న రాష్ట్రాలు ఉంటాయి, విభిన్న భాషలు ఉంటాయి. అనేక రకాలుగా మాట్లాడేటువంటి ఒక సువిశాల భారతదేశాన్ని మీరు కలుషితం చేయొద్దని నేను కోరుతాను. వాళ్ళు కలుషితం చేయకూడదు. అందుకే ముఖ్యంగా యువతకు నేను ఇక్కడ ఉండే యువతను కోరుతా ఉన్నా ఏంటంటే మీరు గూగుల్ సెర్చ్ చేయాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, తమ టెన్యూర్ లోపల, తమ కాలం లోపల ఎంత చేసింది, ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. ఎందుకంటే ఉద్యోగం కోసం ఏది యువత వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండాలి. వాటికనే వాట్సాప్ మెసేజ్లు ఏవో చూసుకొని ఇమీడియట్గా టెంప్ట్ కూడా కావద్దు. టెంప్ట్ కాకుండా దానిలో ఏం జరిగింది అంటే కూలంకషంగా చర్చ చేసుకున్న తర్వాత బయటకు రావాలి. అందుకే ఒకప్పుడు మన శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఒక మాట రాసింది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకు నిబద్ధులు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు. అట్లాంటి కుర్రవాళ్ళు అవసరం లేదు ఈ దేశానికి. ఈ దేశానికి కావాల్సినటువంటి కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. వాళ్ళ కోసం ఈ దేశం చూస్తుంది. ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు కూడా వాళ్ళే.
అయితే మారేపల్లి సుధీర్ కుమార్ అయితే ఏంటి, కడియం కావ్య అయితే ఏంటి, అటు ఆరూరి రమేష్ అయితే ఏంటి, మీ ముగ్గురు కూడా కేసీఆర్ తయారు చేసినటువంటి వెపన్సే. కేసీఆర్ వాళ్ళిద్దరు తయారు చేసిండని నేను అనుకోను. ఓకే. నన్ను మాత్రం తయారు చేసిండు అనేది మాట వాస్తవమే. ఓకే. వారు అందుకు తాత్కాలికంగా వాళ్ళ అవసరాల కోసం వచ్చింటారని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అవసరం తీరంగానే ఇంకోటి అది పడేసి అనిపిస్తుంది ఇక్కడ మీరు, ఎందుకంటే పార్టీ చేంజ్ అవ్వలేదు కాబట్టి 2001 నుండి కూడా మీరు ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీలోనే ఉన్నారు కాబట్టి మీరు అన్నది వాస్తవమే. కాబట్టి వాళ్ళ అవసరానికి వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చిన వాళ్ళు దానికోసం పోతారు. మేము తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, పచ్చని తెలంగాణ కావాలి అని కోరుకున్న వాళ్ళం మేము. దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళం. అందుకే పంటలు కూడా 68 లక్షల మెట్రిక్ టన్నులు పండిన వరి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. మంచిగా ఈ టైంలో మత్తళ్ళు దునికేటువంటి చెరువులను చూసినాం. మత్స్య పారిశ్రామికులు అందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి పరిస్థితి చూసినాం. ఒకప్పుడు ఐస్ చేపలు తినేది ఇక్కడ భీమారంలో, ఎక్కడి నుంచో వచ్చేది, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వచ్చేది. అటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థాయికి వచ్చినాం. అది కాకుండా లైవ్ చేపలు దొరికేటువంటి పరిస్థితి ఇక్కడ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉన్నదాన్ని ఇలా దుర్భిక్ష ప్రాంతంగా కొద్ది నెలల్లో బట్టే మార్పు వచ్చింది చూడండి. సో ఇప్పుడు రేపు కనుక ఎంపీగా మీరు గెలిస్తే ప్రజలకు చేయబోయేటువంటి అభివృద్ధి ఏంటి, చివరిగా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి జరగాలి. ఫస్ట్ విధ్వంసం ఆగిపోవాలి. ఇక్కడ రాష్ట్రంలో కానీ వరంగల్లో జరిగిన విధ్వంసం ఆగిపోవాలి. తర్వాత నూతన పరిశ్రమలు రావాలి. ఇక్కడికి రావాల్సినటువంటి యొక్క హామీల విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి అమలు కావాలి. అవి ఒకటే కాదు, కొత్త పరిశ్రమల స్థాపన కావాలి. ఆ పరిశ్రమలకు సంబంధించిన ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి రవాణా సౌకర్యం ఉండాలి. తర్వాత ఇట్లాంటి అన్నీ కాకుండా చాలా ఉన్నాయి. ఇక భూపాలపల్లిలో ఒక ఇష్యూ ఉంటుంది. భూపాలపల్లిలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు రావాలి అక్కడికి, రైల్వే స్టేషన్ కావాలి అక్కడికి. ఆ జిల్లా పోవద్దు. విధ్వంసం అంటే జిల్లా కూడగొడతామంటారు కదా, జిల్లా పోవద్దు. ఆ కొత్త జిల్లాలు అట్లనే ఉండాలి. పరిపాలన సౌలభ్యం కోసం చేసిన జిల్లాలు అవి. వాదేదో పూడగొడతాం, ఫలానా ఆయన చేసింది కాబట్టి నేను పూడగొడతాంటే తప్పు అవుతుంది. ఎవరైనా చేయనియండి, అది అవసరమా కాదా చూసుకోవాలి. ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి ఒక జిల్లాలు పోతే, ఇవాళ భూపాలపల్లి జిల్లాలో చూడండి, అక్కడ ఇంటి స్థలాల రేట్లు పెరిగినాయి, పంట పొలాల రేట్లు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది. తర్వాత అక్కడ అభివృద్ధి కూడా కనపడుతుంది మనకు చూస్తుంటే. పట్టణ వాతావరణం వస్తుంది, అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ వచ్చింది, 500 బెడ్ హాస్పిటల్. ఇవన్నీ కూడా అభివృద్ధికి కారకాలైనవి. అటువంటి అభివృద్ధిని కుంటుపరుస్తామని ఎవరి మీద కోపంతో ప్రజలను కుంటుపరిచే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు. తర్వాత ఇక్కడ ప్రజలకు నేను చెప్పేటువంటిది ఒకటి ఏంటంటే, మీరు మంచిగా ఆలోచించాలి. వరంగల్ ప్రజలకు రేపు మీరు గెలిస్తే కనుక అక్కడ కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా తీసుకొచ్చి ఈ వరంగల్ అభివృద్ధికి ఏమైనా చేసేది ఉందా? నిధులు రావాలి కదా, నిధులు రావాలి. మా వాటా ఏందో మాకు రావాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి 100 రూపాయలు పోతే ఇవాళ 40 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి. మా వాటా మాకు రావాలని కోరుతాం. మా వాటాలో ముఖ్యంగా వరంగల్కి రావాల్సిన వాటా కోసం కొట్లాడుతాం. సుధీర్ కుమార్ గారికి ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? నాకే ఓటు ఎందుకు వేయాలంటే వాళ్ళకి ఓటు అడిగే హక్కు కూడా లేదు. వాళ్ళకి లేదు కాబట్టి నాకే ఓటు వేయాలి. తర్వాత నేను భూ కబ్జాలు చేయను, ఎటువంటి భూ కబ్జాలు చేయను, భూ ఆక్రమణలు చేయను. హామీ ఇస్తా ఉన్నా వరంగల్ ప్రజలకు. వరంగల్ ప్రజలు మేము మంచి ఎంపీని పంపుకున్నాం మా ప్రదేశం నుంచి, మా లోక్సభ నియోజకవర్గం నుంచి అనేటువంటి భావం ప్రజలకు కలిగేలా చేస్తాం. కార్యకర్తలకు కూడా ఎప్పుడు కూడా అయ్యో మేము తప్పు చేసినాం అనేటువంటి భావం కలగదు. ఆ విధంగా పరిపాలన ఉంటుంది. ఆ విధంగానే ఒక నూతన అసలు రాజకీయ వ్యవస్థ కనపడుతుంది వరంగల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గారు చెప్పినటువంటి విషయాలు. అసలు నాకు పోటీ ఎవ్వరూ లేరు, 2001 నుండి కూడా ఇప్పటి వరకు ఏక పార్టీలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పర్సన్ అని చెప్తున్నారు. చూద్దాం మరి ఈ 3 పార్టీలో ఏ పార్టీ గెలవబోతుందో. కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ వరంగల్.